జయరాం గారు మీరు చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి సాధారణ వర్గ పోరా లేక నాయకత్వ సంక్షోభమా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఈ అంతర్గత విభేదాలు ఎంత ప్రభావం చూపుతాయి? ఏంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో? జయరాం గారు. మీకు ప్యానెల్‌లో ఉన్న మిత్రులకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు చక్రి. నమస్కారం. ఇక్కడ మనము 2 అంశాలను గమనించాలి. ఒకటొచ్చేసి కాంగ్రెస్ లోపల ఉన్న అంతర్గత కుమ్ములాట, ఇంకొకటి వచ్చేసి రాజ్యాంగబద్ధంగా ఈ సీట్ను ఎలా కైవసం చేసుకునే విధానం. ఈ 2 అంశాలు చాలా కీలకమైనవి. సో మనకు తెర మీద కనిపించేది సో అందొచ్చిన అవకాశాన్ని బీజేపీ తీసేసుకుంది అనడం అనే దానికంటే కూడా సో అందించింది ఎవరు అనేది ఇంపార్టెంట్. అందొచ్చిన దానికంటే ఈ అవకాశాన్ని అందించింది ఎవరు అనేది చాలా కీలకమైనది. ఇక్కడ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు, ఆ కుమ్ములాటల మీద పోతుంది అనే దాని మీద ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి ఈమె సమాచారాన్ని బీజేపీకి అందించింది అనేది వాస్తవం. ఇది ఎందుకు అందించారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఆమె నిజాయితీ నిలుటద్దం. సో మీనాక్షి నటరాజన్ గారు ఒక సిన్సియర్ వ్యక్తి. ఆమె ఎప్పుడు కూడా ఆర్బాటలో పోదు, హంగులకు ఉండదు. ఆమె కాంగ్రెస్ పార్టీకి నికాస్ అయిన కార్యకర్త, రాహుల్కు దగ్గరగా ఉండే వ్యక్తి. సో ఇక్కడ సమాచారాలు కానీ, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్లు కానీ డెఫినెట్ గా ఇన్ఛార్జ్ అంటే ఆమె మీద ఉండే బాధ్యత. ఆమె రాహుల్ గాంధీతో చర్చించాల్సిందే ఆమె బాధ్యత. సో దీంట్లో ఏం లేదు. సో మరి ఇక్కడ ఎవరు అన్యాయానికి చేస్తున్నారు, ఎవరు ఆమె ద్వారా ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి నష్టం కలుగుతుంది, ఆ వెనుకన్న టీం ఎవరు అనేది కీలకం. సో ఆమె ద్వారా నష్టం జరుగుతుంది అనుకున్న వ్యక్తులే ఈమెను దారి మళ్లించింది అనేది వాస్తవం. సో ఇది నిన్ననో మొన్నో జరిగింది కాదు, ఇది ప్రీప్లాన్డ్ గా దీన్ని చేశారు. దీన్ని ఇంప్లిమెంట్ చాలా క్లియర్ గా చేశారు. సో ఇప్పుడు అది బీజేపీకి అందొచ్చిన అవకాశం దానికంటే కూడా అందించిన అవకాశమే అయింది. సో ఇది ఒకవేళ బీజేపీకి ఇది ఒక సీట్ ఏమైనా అవసరమా కాదా అంటే, బీజేపీకి ఇది ఒక సీటు వచ్చినంత మాత్రాన ఒరిగేది లేదు, ఇది పోతే పోయేది ఏం లేదు. కానీ ఇక్కడ బీజేపీ ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. సో బీజేపీకి అంతకు ముందు ప్రిప్లాన్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు 2 క్యాండిడేట్లు పెట్టడానికి బదులు 3 క్యాండిడేట్లను పెట్టేశారు. ఒకవేళ కనుక వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే అప్పటికప్పుడు జరిగిన ఏదైతే 3వ వ్యక్తి ఎట్లొచ్చిండు, వాళ్ళకి మెజారిటీనే లేదు కదా. సో ఇది ప్రిప్లాన్ గా జరిగింది అనేదాన్ని ఇక్కడ మనకు ఈ విషయం తెలుస్తుంటది. ఇక అన్ని వేళ్ళు కాంగ్రెస్ లో వచ్చిన నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు. సో ఇక్కడ అత్యధికంగా వ్యక్తులు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారంటే ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పోయిన వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు, లేదు అని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తులు. ఓవరాల్ గా ఇది కాంగ్రెస్ నాయకత్వం కంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం లాగానే ఉన్నదా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో ఉన్నది. ప్రజల్లో చాలా క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది తెలంగాణ నాయకుల బొమ్మలు పెట్టడం కొంచెం మొదలుకుంటే అది పెట్టకుండా ఆంధ్ర నాయకుల బొమ్మలు పెట్టడం అనే అంశాన్ని వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ గారు అంటే సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయనకు డిజర్వ్, ఆయన విగ్రహం పెట్టడానికి డిజర్వ్. అలాగని చెప్పేసి అది మొదటి విగ్రహం కూడా ఏం కాదు. అన్ని ప్రాంతాలలో కూకడపల్లి కావచ్చు, అక్కడ కావచ్చు, ఇక అనేక ప్రాంతాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. లాస్ట్ కోంపల్లి కూడా ఉంది. ఇక్కడ అక్కడ లేదు అనేది ఏం లేదు. ఆయన అంటాడు ఇది మొదటిది కాదు, చివరిది కాదు. అన్ని తెలంగాణ జిల్లాలో కూడా ఉన్నాయి విగ్రహాలు. సో అది పెద్ద మొదటిగా చివరి కాదు. కానీ ఇతర ఆంధ్ర నాయకులది మీరు పెడుతుంటే కళ్ళప్పగించుకొని చూస్తూ ఉన్నారే తప్ప మరి ముఖ్యమంత్రిగా తెలంగాణ నాయకులు కూడా పెట్టాలన్న సోయి మీకెందుకు రావట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, దేనికోసం పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. అది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడుగుతున్న ప్రశ్న. ఇంకొకటి, మీకు ఇక్కడ ఉండే అవకాశాలు పొందుపుచ్చుకొని సో ఎవరైతే అధికారాన్ని చేజిక్కించుకున్నారో అత్యధికంగా కూడా అరువచ్చిన నాయకులు అయినదాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులే ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. మరి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఏమైపోయినలో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ఏమైపోయారు,
వాళ్ళని ఎందుకు గుర్తించడం లేదన్నది ఇంటర్నల్ గా ఎప్పటి నుంచో ఉన్న విషయమే తప్ప ఈరోజు కొత్త సీనియర్ నాయకులలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు అంటారా? ఇది డెఫినెట్ గా అది ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. అంటే ఇంత కుమ్ములాట ఉంటే, ఇంత చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఏమీ ఉలుకు పలుకు లేకుండా ఒక కమిటీ చేస్తుందంటే ఆ కమిటీ రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తుందా లేకపోతే రాహుల్ గాంధీ కనుసన్నల్లో పనిచేస్తుందా అన్నది ఒక $1 మిలియన్ ప్రశ్న. అంటే ఇప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అవి ఇక్కడ ఎంత విపరీతమైన నెగటివ్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూట కట్టుకుంది, ఎవడో కోవట్టున్నాడని. ఆ కోవట్టు ఎవరు అనే విషయాన్ని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు తెలియదా ఇప్పటి వరకు కూడా? ఈరోజు ఒక బిగ్ స్టోరీ, సో అది ఫ్యాబ్రికేటెడా లేకపోతే రియలా అనేది పక్కన పెట్టేస్తే ప్రతిపక్ష పార్టీలు మాత్రం మాట్లాడుతున్నాయి కదా. ఈరోజు ఏదైతే కేటీఆర్ మాట్లాడుతున్నాడో ఆ కేటీఆర్ కాన్సెప్ట్లో అది కరెక్టే, రేపు ఇంకొకరు మాట్లాడితే వాళ్ళ కాన్సెప్ట్లో కరెక్టే. ఇప్పుడు వెంకరెడ్డి అన్న మాట్లాడండు, ఆయన కాన్సెప్ట్ కరెక్టే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బందులు పడ్డారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బందులు పడ్డది. అంటే ఇన్ఛార్జిగా వచ్చిన ఒక సిన్సియర్ నాయకురాల్ని దెబ్బ కొట్టడం వల్ల అవినీతి పరులకు ఇబ్బంది అనే విషయాన్ని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతలేదా అంటే అప్పుడు ఆ నలుగురు అనే దానికంటే కూడా ఇప్పుడు అలీబాబా చాలీచోర్ అయిపోయారు. అప్పుడు ఆ నలుగురు చేతిలోనే దోపిడీ ఉండేది. ఇప్పుడు అలీబాబా చాలీచోర్ లాగా ఆలోచన నాయకులు, ఆ స్త్రీ ఇంకా ఇంకో నాయకులు అందామా. సో ఇప్పుడు అలీబాబా చాలీచోర్ లాగా మారింది. ఏ డిపార్ట్మెంట్లోకి పోయినా కూడా, మినిస్ట్రీకి పోయినా కూడా ఏమున్నది అవినీతి తప్ప అనేది కాంగ్రెస్ నాయకులే బహిరంగంగానే చెప్తున్నారు. ఇలా మీరో నేనో చెప్పాల్సిన పని లేదు, డిస్కషన్లో ఉన్న ప్రముఖులు చెప్పాల్సిన పని లేదు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న నాయకులే చెప్తున్నారు. అంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నది అనేది ప్రధానమైన ప్రశ్న కదా. శివకుమార్ లాంటి సీనియర్ నాయకులు కావచ్చు, జీవన్ రెడ్డి లాంటి వెళ్ళిపోవడాలు కావచ్చు, లేకపోతే హనుమంతరావు లాంటి వాళ్ళు అలిగి ఉండడం కావచ్చు, ఇతర నాయకులు అసలు గుర్తింపే లేకుండా పడి ఉండటం కావచ్చు. ఈరోజు వేము నరేందర్ రెడ్డి లేకపోతే ఇతర వ్యక్తులు అందరూ వచ్చేసి స్క్రీన్ మీద ఎంజాయ్ జల్సాలు చేయటాలు, సీతక్క లాంటి వాళ్ళు ఈరోజు వేషధారణ రూపురేఖలన్నీ మార్చుకోవటాలు. ఈరోజు ఎట్లుంది? సీతక్కను ఒకసారి మీరు అధికారంలోకి రాకముందుకు ఉన్న ఆమె భాష, ఆమె విధానాన్ని చూడండి. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అక్కగారి ఆహార్యము, భాషా విధానాన్ని ఒకసారి గమనించండి. ఈరోజు మా అక్క బాగుంది, బాగా ఉండాలని కోరుకుంటాను, కానీ ప్రజలకు నువ్వు ఒక ఉద్యమ నేతగా పరిచయమైన వ్యక్తివి. ఈరోజు నీ లోపల అంత చేంజ్ వచ్చిందని నా వరంగల్ జిల్లా వ్యక్తులు, నేను వరంగల్ నువ్వు వరంగల్లే, మన వరంగల్ జిల్లా వ్యక్తులు ఈరోజు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కదా. దానికి ఏం చెప్తారు? అంటే ఈరోజు అదే వరంగల్ జిల్లా వేము నరేందర్ రెడ్డి ఉండి నువ్వు వరంగల్ జిల్లాకి ఏం చేశావు, ఆ వరంగల్ జిల్లా బిడ్డలకు ఏం చేశావు అని ప్రశ్నిస్తే ఏమున్నది? అంటే ఈరోజు ఒక జరుగుతున్న మాఫియా దందలాగా కనిపిస్తుంది. ఫైనల్ గా జయరాం గారు మీరు చెప్పండి, 2028 ఎన్నికల దృష్ట్యా ఈ రోజు జరుగుతున్న అంతర్గత పోరు ఎంత కీలకం అంటారు? 100% రానున్న రోజుల లోపల కాంగ్రెస్ బొందబెట్టడానికి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ లో ఉన్న ఆ కల్ప్రిట్స్ ఎవరు అనే విషయాన్ని సీనియర్ నాయకులే బయటపెట్టాలి. ఇక్కడ ఎవరు ఇప్పుడు వేసిన కమిటీ బయట పెడుతుందా అనే నమ్మకం నాకు లేదు. శివకుమార్ అన్నకు ఉంటే నేనేం చేయలేను. సో శివకుమార్ లాంటి ఒక నిజాయితీ గల నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బయట పెడుతున్నా ఇది బయటపడుతుంది. దీంట్లో అందరికి తెలుసు, ఆ దొంగ ఎవడో కూడా తెలుసు. కానీ బయట పెట్టాల్సిన బాధ్యత, ఈరోజు కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ నాయకుల మీద. ఎందుకంటే రానున్న రోజులలో కాంగ్రెస్ భూస్థాపితం కావడానికి దగ్గరగా ఉంది. ఈరోజు అరవచ్చిన నాయకులు పొరపాటు చేసినా కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ చేసినట్టే కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ను కాపాడుకోకపోతే రానున్న రోజులలో నాయకత్వం రావడం అనేది ఇంపాసిబుల్. ఇప్పటికే కాంగ్రెస్ చరిత్రహీనంగా ఇప్పుడు మారింది. దాన్ని మీరు కాపాడుకోకపోతే ఇబ్బంది వస్తుంది అనే విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను. రైట్.